కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు వంగూరి రవి అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తుందని చెప్పారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వంగూరి రవి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలు బీజేపీ ఆవిర్భావానికి పునాదులు వేశారని, అంత్యోదయ సిద్ధాంతంతో ఏర్పడిన బీజేపీ 2 ఎంపీ స్థానాల నుండి రోజురోజుకు అభివృద్ధి చెంది నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో వరుసగా కేంద్రంలో 3 పర్యాయాలు అధికారాన్ని చేపట్టి రికార్డు సృష్టించిందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామాల అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నక్రేకంటి మహేష్, ధర్నబోయిన గంగాధర్, పోలకోని సర్వయ్య, కొండూరు శ్రీనివాస్, వడ్డే శ్రీనివాస్ రెడ్డి, ఎల్లంల శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మచారి, మామిడి రాజు, దేశోజు శివశంకర్, బొల్లపల్లి సైదులు, నేదునూరి శ్రీనివాస్, వనపర్తి కోటేష్, మర్రి శంకర్, మల్లికార్జున్, నాగరాజు, సూర్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కొరకై ఏర్పడిన పార్టీ. ఈ యొక్క పార్టీ సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతంతో ఏర్పడింది. కావున దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అట్టడుగు స్థాయి ప్రజలకి మంచి జరిగేలా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాబట్టి రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఇంకా ఆదరించాలని, దేశంలో ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నది, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ఆశిస్తూ ఈ యొక్క తిప్పర్తి మండలంలో ప్రతి ఒక్క బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దేశంలో 2 ఎంపీ స్థానాల నుండి ఈరోజు దాదాపు 20 పైగా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చి మరియు 3 పర్యాయాలుగా ఈ నరేంద్ర మోడీ పాలనలో ప్రతి ఒక్క కార్యకర్త ఆనందపడేలాగా, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందేలాగా ఈ బీజేపీ దూసుకోబోతుంది. ఇదే కంటిన్యూషన్గా స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటిదానిక పార్టీ అంచెలంచెలుగా ఎదిగి కార్యకర్త గర్వపడేలాగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జనతా పార్టీ తిప్పర్తి మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జెండావిష్కరణ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన మండలంలోని ప్రతి బూత్లో కూడా జెండావిష్కరణ చేసి చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ పార్టీ 46 సంవత్సరాల క్రితం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక సిద్ధాంతంతో అంత్యోదయ అన్న యోజన, అంటే ప్రతి ఒక్క ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా కానీ మన ఫస్ట్ బీదవాడికి పోవాలా, బీదవాడి నుంచే జరగాలని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అదే ఫాలోఅప్ మన సిద్ధాంతం మన మోడీ గారు కూడా అదే విధంగా చేస్తున్నాడు. ప్రతి గ్రామంలో ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఏ మండలానికి పోయినా దేశం మొత్తం కూడా మన భారతదేశం నుంచి ఏ స్కీమ్ వచ్చినా కానీ ఫస్ట్ బీద వాళ్ళకు వస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నిన్నమన్నా చూస్తున్నాం, మేము నిన్నమన్నా వార్డు మెంబర్గా ఎన్నికైనాం. ఇప్పటి వరకు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు 100% గత 2 సంవత్సరాల నుంచి కూడా వచ్చే వడ్డీ పైసలతో సహా ఇప్పుడు మన గ్రామ పంచాయతీలకు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలది రాలేదు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి, ఇప్పుడు కూడా 1 రూపాయి కూడా రాలేదు. వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి కూడా డబ్బులు పంపించాలా, గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలా.